కాకినాడ రూరల్ కోవూరు బైపాస్ రోడ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం తెల్లవారుజాము ప్రాంతంలో అత్యంత వేగంతో టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే ఆ సమయంలో టిప్పర్ డ్రైవర్ మందు తీసుకున్నాడని తెలియజేశారు. కూలీలకు హాజరు ఉపయోగించే ఫేస్ యాప్ కు నెట్ అందకపోవడంతో పనులు చేసుకుంటున్న వారిని ఫీల్డ్ అసిస్టెంట్ నమోదు కోసం రోడ్డు పక్కకు పిలిచినట్లుగా వారు తెలిపారు. 20 మంది పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోగా మిగిలిన 6గురికి యాప్ స్కాన్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో చీడిగ ప్రాంతానికి చెందిన బాసిశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, కాదా చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరంలో మృతి చెందగా పాలిక నాగమణి, మట్టపర్తి అరుణకుమారిలకు గాయాలయ్యాయి. ఉదయమే ఈ ప్రమాదం జరగడంతో ఈ వార్త చుట్టుప్రక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గత 3 నెలల కాలంలో కేవలం హైవే ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని అన్నారు. కాకినాడ చుట్టుప్రక్కల గ్రామాల కూడలి హైవేగా మారడం, గ్రామాలకు ఆనుకొని ఉన్నాయని, ఈ హైవే అరకొరగా పూర్తయిన రవాణా సౌకర్యానికి వీలు లేకపోయినా భారీ వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు నిర్వహించడం వల్ల, అవగాహన లోపం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక పేద కూలి పని చేసుకునే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా భవనాల శాఖ అధికారులు ఈ హైవేలపై పర్యవేక్షణ లోపం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, హైవేపై జీబ్రా క్రాసింగ్లు వంటివి ఏర్పాటు చేయకపోవడం వల్ల హైవే రహదారిపై భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై పోలీసు వారు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదాలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని హైవేలకు ఆనుకొని అనుసంధానంగా ఉన్న గ్రామస్తులు జిల్లా ఎస్పీని కోరుతున్నారు. మృతులంతా పేదలు, వ్యవసాయ కార్మికులు కావడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయమే మేము ఉపాధి హామీ పథకానికి పనికి వస్తామండి. ఫొటోస్ తీసుకుండగా పైన ఆల్రెడీ 20 మంది దాకా ఉన్నామండి. వాళ్ళని ఆల్రెడీ పైన ఇద్దరిని ఢీ కొట్టుకుంటూ కిందకు వచ్చేసాడండి. కిందకు వచ్చేసి 6 మట్టికి గుద్దేశారండి. చాలా ఫాస్ట్గా వచ్చారు బండి మీద. లారీ వారు వచ్చారు. 20 మంది 20 మందిలో 6 గాయమయ్యాయండి. 4గుల్లో 4 డెత్, 2 హాస్పిటల్లో ఉన్నారు. తీసుకుంటారా? అటెండెన్స్ తీసుకుని వస్తున్నామండి. వేరే వర్కుల దగ్గర సర్దుకుంటున్నామండి. పని అదే అండి. పని కింద హైవే అది కాలం ఉంది కదండి, గుత్తులు ప్రసాద్ చేయను ఉంది కదా, అక్కడే అండి ఫోటో. ఈ వెహికల్ AP05TM 038 అనే టిప్పర్ టువర్డ్స్ కొవ్వాడ వెళ్లే రూట్ లో యాక్సిడెంట్ అయింది. పెడెస్ట్రైన్ వాళ్ళ ఉపాధి హామీ పథకం నిమిత్తం వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటుండగా అతను అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమో అని చెప్పి పోలీసు వారు చెక్ చేశారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, మిషన్లో అందులో క్యాలిబ్రేషన్ 0 వచ్చిందనమాట అండి. అతను రాత్రంతా పనిచేసి ఉండొచ్చు. ఆ నిద్రమత్తు వల్ల అసలు బ్రేక్ వేయలేదు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట అండి. ఆ రైలింగ్కి మొత్తం అంతా ఒక 2 మీటర్స్ వరకు అతను ఆ రైలింగ్కి రాసుకుంటూ వచ్చేసాడు. అవి అక్కడ వాళ్ళకు ఫొటోస్ తీసుకుంటున్న వాళ్ళని గుద్దడం జరిగిందనమాట. అందులో ఒక 4 మెంబర్స్ వరకు చనిపోయారు. ఒక 2 మెంబర్స్ మేజర్ ఇంజురీస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అండి. డ్రైవర్ అయితే ప్రస్తుతానికి స్టేషన్లో ఉన్నాడు. అతని డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీన్ ఆఫ్ అఫెన్స్ చూసాను. నా పేరు ఎస్ మధుసూదన్ అండి, PD డోమా కాకినాడ. అందరికి నమస్కారం. ఈరోజు అంటే 2026 మే 16న శనివారం అనుకున్న దురదృష్టంగా జరిగింది. ఇక్కడ కర్నూలు మన కాకినాడ రోడ్ మండలంలోని చీడి గ్రామంలో ఉపాధి హామీకి వచ్చిన ఉపాధి హామీ వేతనదారులు ఒక 20 మంది ఒక జట్టుగా ఏర్పడి పని కోసం వెళ్తుండగా ఈ రోడ్డు అలాగా మన పనికి వెళ్ళే క్రమంలో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక టిప్పర్ లారీ వేగంగా వచ్చి వాళ్ళని ఢీకొనడం జరిగింది. ఈ దురదృష్ట సంఘటనలో 4 అక్కడే చనిపోవడం జరిగింది. 2 మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఒకరిని జనరల్ హాస్పిటల్, ఇంకొకరిని అపోలో హాస్పిటల్ చేర్చడం జరిగింది. అందులో ఒకరి జనరల్ హాస్పిటల్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. అదేవిధంగా నిలకడగా ఉన్న పరిస్థితి అలా అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వీరికి మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా కమిషనర్ గారి యొక్క ఆదేశం మేరకు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి మన ఉపాధి తరపు నుంచి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కింద ప్రధానమంత్రి సురక్ష బీమా కింద 2 లక్షలు ఇవ్వడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు రికవరీ అయినంత పూర్తి వేతనం చెల్లించడం జరుగుతుంది. ధన్యవాదాలు.